రైట్. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం ప్రియులరా. మరి ఇంపాక్ట్ మినిస్ట్రీ ద్వారా సహోదరుడు డానీ, ఆయన యొక్క టీం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సో మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద అకాడమిక్ ఎక్సలెన్సీ, మెడికల్ ఫీల్డ్లోనూ ఇంజనీర్స్, డాక్టర్స్, మోర్ ఓవర్ పాస్టర్స్ అందరూ కలిసి ఉన్న టీం ఇది. రే బాబు రే, కుదురుకుండాలా, వాక్యం వినాలి, అస్సలు అల్లరి చేయకూడదు, కాదు పడుకోండి, అల్లరి మాత్రం చేయకూడదు. చక్కటి టీంతో మరి దేవుడు వారికి ఇచ్చిన తలాంతులతో దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నేను ఏ స్థితిలో ఎన్నుకున్నాడో ఆ స్థితిలోనే నిన్ను వాడుకుంటాడట. ఒక తాపీ మేస్త్రిగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే, తాపీ మేస్త్రిగా ఉంటున్న సమయంలో దేవుడు నిన్ను ఆయన యొక్క సువార్త నిమిత్తం పిలుచుకుంటే ఆ వృత్తిని వదిలేవలసిన పని లేదు. ఆ వృత్తి చేసుకుంటూ కూడా నువ్వు సువార్తను ప్రకటించవచ్చు. ఒక డాక్టర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఒక టీచర్ గాను, ఒక వడ్రంగి మేస్త్రి గాను, ఒక కూలి పని చేసేవాని గాను, మనం రకరకాల వృత్తుల్లో ఉంటే బహుశా ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ అనుకుంటా. మత్స్యకారులు ఆ యొక్క చేపలు వ్యాపారం వృత్తిలో కానీ ఎందులో ఉన్నా ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనకి ఆ యొక్క రక్షణ సువార్త అందిన తర్వాత ఆ యొక్క రక్షణ సువార్తను ఇంకా అనేక మందికి చాటి చెప్పే బాధ్యత ప్రతి విశ్వాసి భుజం మీద ఉన్నది. మనందరి భుజాల మీద సువార్త కాడి ఉంది. పాస్టర్లే సువార్త చేయాలని ఏమీ లేదు. ప్రతి ఒక్కరము కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నవారము, ఆయా వృత్తుల్లో ఉన్నవారము మనము దేవుని పనికి ఉపయోగపడాలి. మరి ఈ టీంకి దేవుడు చక్కగా మ్యూజిక్ తలాంత్ ఇచ్చారు, చక్కగా పాటలు పాడే తలాంత్ ఇచ్చారు. మరి వారికి ఇచ్చిన తలాంతుతో నెలకొక చోట ఇంపాక్ట్ మినిస్ట్రీ ద్వారా మరి ఉచితంగా సువార్తను ప్రకటించడానికి వారు చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా అందరూ అనేక మంది దీవింపబడుతున్నారని నమ్ముచున్నాను. గమనించండి ప్రియులరా, దేవుని యొక్క సంఘం అంటే నోరు చేసే పని కళ్ళు చేయలేదు, కళ్ళు చేసే పని చేతులు చేయలేదు, చేతులు చేసే పని కాళ్ళు చేయలేదు. అన్నీ కలిసి పని చేస్తేనే కానీ మొత్తం బాడీ అంతా కూడా కదలలేదు. సంఘం అంటే అదే. ఒకళ్ళు నోరైతే, ఇంకొకరు చేతులైతే, మరి ఇంకొకరు కాళ్ళు అయితే, ఈ విధంగా అయితేనే మనం దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాడీగా మనం అందరం కలిసి దేవుని సేవలో ముందుకు కొనసాగలం. ఈరోజు నేను చెప్పే ప్రసంగం ఏంటంటే, ఈ ఇంపాక్ట్ మినిస్ట్రీ చేసే పరిచర్య ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి. నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నప్పుడు మరి డానీ పిలిచాడు సువార్తకని. సబ్జెక్ట్ అయితే నాకేం చెప్పలేదు, దేని గురించి చెప్తే బాగుంటుందా అని ఆలోచన చేస్తూ ఉన్నాను కారులో. వాళ్ళ పరిచర్య ప్రైజ్ అండ్ వర్షిప్ కాబట్టి స్తుతి గురించి చెప్తే బాగుంటుందేమో, యాప్ట్ రిలేటెడ్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. గమనించండి ప్రియులరా, మన జీవితంలో స్తుతి యొక్క విలువ ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలా. ప్రైజ్ యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాలా. మన సంఘాలలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే, క్రైస్తవులందరికీ ప్రార్థన బాగా నేర్చుకుంటున్నాం, వాక్యము బాగా నేర్చుకుంటున్నాం, ప్రార్థన నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నాం. అలాగే చర్చిలో స్తుతి ఆరాధన ఉంటుంది. సత్యం మాట్లాడుకోవాలి అంటే మన సంఘాలలో స్తుతి ఆరాధనకి ఎవరంటే ఆ మైక్ పట్టుకున్న కోయర్ టీం చేసుకుంటూ ఉంటుంది అంతే. సంఘస్థులు అందరూ ఏం చేస్తారంటే వాక్యం బాగా వినడానికి వచ్చాము, లేక ప్రార్థన చేసుకోవడానికే. నేను ఒక సత్యం మీకు చెప్పనా. ఎటర్నల్ అనే మాటకు అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉన్నదాన్ని ఎటర్నల్ అంటారు. అంటే దానికంటూ ముగింపు లేదు. ప్రార్థనలు శాశ్వతము కాదా చెప్పండి? ప్రార్థనలు శాశ్వతము కాదా? శాశ్వతము అంటే దానికి ఎండ్ ఉండదు, ఇంకా ఇప్పుడు కొనసాగేదే ప్రార్థనలు శాశ్వతమా కాదా? శాశ్వతం కాదు. మనం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన ఉంటుందా ఉండదా? పరలోకంలో ప్రార్థన ఎందుకు ఉంటుంది? ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా నా రోగాలను స్వస్థపరచు, ప్రభువా నన్ను పరలోకానికి తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు
పాపాలు ఉండవు, పరలోకానికి వచ్చేసాం, ఇంకా ప్రార్థన ఎందుకు? పరలోకంలో ప్రార్థన ఉండదు, పరలోకంలో ప్రసంగం ఉండవా? రక్షణ సువార్త అని ఉంటుందా? పరలోకంలో ప్రసంగం ఉండదు. ఏంటంటే దివారాత్రులు యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతి ఆరాధనే శాశ్వతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన బలహీనత ఏంటంటే ప్రార్థన గంటలు నేర్చుకుంటాం. ఎందుకంటే మన అవసరాలు అడుక్కోవడానికి దేవుని దగ్గర. వాక్యాన్ని బాగా నేర్చుకుంటాం, ఎందుకంటే వాక్యాన్ని వింటేనే కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రము వినకుండా తమ చెవిని తొలగించుకొని వాని ప్రార్థన దేవునికి హేయము అని సామెతలు 28:9 చెప్తున్నాడు. అంటే వాక్యము వినకపోతే దేవుడు ప్రార్థన వినడట. నా ప్రార్థన వినడానికి నేను వాక్యం బాగా నేర్చుకోవాలని వాక్యం వింటాం, కానీ వాక్యము ప్రార్థన శాశ్వతము కాదు. స్తుతి ఆరాధనే శాశ్వతము. పరలోకానికి వెళ్ళిన తర్వాత స్తుతి ఆరాధనే శాశ్వతము. మన జీవితంలో అటువంటి స్తుతి ఆరాధన ఉన్నదా? చాలామంది అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటూ కూడా స్తుతి ఆరాధనలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరండి. ప్రార్థన జరుగుతుంది, చక్కగా ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తూ ఉంటే చక్కగా వాక్యం వింటారు. ప్రైజ్ అండ్ వర్షిప్ వచ్చేటప్పటికి హల్లెలూయా అంటే ఇలాగంటారు, అయితే చేయి కూడా పైకి లేగదు, 2 చేతులు లేపరు, చప్పట్లు కొడతారు. ఎలా కొడతారంటే జస్ట్ ఇలాగంటారు, వాళ్ళ చప్పట్లు వాళ్ళకు కూడా వినబడవు, అసలు ఇన్వాల్వ్ అవ్వరు స్తుతి ఆరాధనలో. మన జీవితంలో ప్రైజ్ అండ్ వర్షిప్లో మనం ఎంతగా ఇన్వాల్వ్ అయితే దానివల్ల స్తుతి ఆరాధన మనం ఎంత బాగా చేస్తే ఎంత దీవెన ఉంటుందో నేను చెప్తున్నాను. దావీదు భక్తుడి సంగతి మనకు తెలుసు. దావీదు భక్తుడు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. అటువంటి సామాన్యమైన గొర్రెల కాపరిని దేవుడు ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాడంటే ఇశ్రాయేలు దేశానికి చక్రవర్తిగాను రాజుగాను దేవుడు చేశాడు. కారణం ఒకటే, అతడు తన జీవితంలో నేర్చుకున్న ఒకే ఒకటి, ఆసక్తిగా ఆశించి నేర్చుకున్నది ఒకటి, తన తండ్రి తనకి గొర్రెలు ఇచ్చి కాయమంటే ఆ గొర్రెలను తీసుకుని అడవికి తీసుకెళ్ళి అవి మేస్తూ ఉంటుండగా ఖాళీగా ఉండి చేసే పనేంటి, నా ప్రభువును స్తుతిస్తే బాగుంటుంది కదా అని చెప్పి సితారా ఒకటి తయారు చేసుకుని సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అతడు చేసినది ఏకైక పని ఏంటంటే స్తుతి ఆరాధన మాత్రమే చేసినట్టుంది, కానీ ఎక్కడా దావీదు వాక్యాలు చదవడం, వాక్యాలు ప్రసంగాలు చేయడం, లేక ప్రార్థనలో గడిపినట్టుగా గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎక్కడా బైబిల్లో లేదు. దేవుని స్తుతి ఆరాధన చేసినట్టుగానే ఉంది. ఎప్పుడైతే దేవుని స్తుతి ఆరాధన చేయడం ప్రారంభించాడో అతనికి తెలియకుండానే దేవుని పరిశుద్ధాత్మ అతన్ని బహుగా అభిషేకించింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దావీదులోనికి వచ్చి దావీదు యొక్క స్తుతి ఆరాధనను దేవుడు అంగీకరించాడో అతడు స్తుతించి ఆరాధించినప్పుడల్లా అక్కడున్న దయ్యాలన్నీ కూడా పారిపోయి అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ అభిషేకంతోనే సింహాన్ని చంపాడు, ఆ అభిషేకంతో గొలియాతుని చంపాడు, ఆ అభిషేకంతో ఇశ్రాయేలు గొప్ప చక్రవర్తి అయ్యాడు. దావీదు గొప్ప బిఏలు ఎంఏలు చదువుకోలేదు. ఇక్కడ మనందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవునికి ప్రీతికరంగా మనం ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేస్తామో మనకి తెలియకుండానే దేవుని అభిషేకం మనలోనికి వస్తుంది. ఎప్పుడైతే దేవుని అభిషేకము మనలోనికి వస్తుందో మనకి తెలియకుండానే దేవుడు మన ద్వారా బలమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే మీరు అనుకోవచ్చు, కానీ నాకు దావీదులాగా సితారా వాయించడం రాదు కదండి. చాలామంది ఏమనుకుంటారంటే స్తుతి ఆరాధన చేయుట అంటే ఒక మంచి వాయిద్యం ఉండాలి, ఆ వాయిద్యాన్ని మనం నేర్చుకోవాలి, అప్పుడే స్తుతి ఆరాధన చేయొచ్చు కదా అని అనుకుంటారు. అయితే కరెక్టే, స్తుతి ఆరాధనకి వాయిద్యాలు చాలా అవసరమే. అయితే గమనించండి, ఈ వాయిద్యాలు వాయిస్తున్న ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళని ఎప్పటికప్పుడు నేను చాలా అవేక్ చేస్తూ ఉంటాను, మేల్కొలుపుతూ ఉంటాను. ఎందుకంటే చాలా సంఘాల్లో కానీ చాలా చోట్ల ఈ వాయిద్యాలు వాయించే ప్రభుని ఆరాధించే ఈ క్వయర్ టీమ్ కానీ ఈ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వీరు 2 శక్తులకి బహుగా ప్రేరేపింపబడతారు. ఒకటి దేవుని పరిశుద్ధాత్మ శక్తి, 2 దురాత్మ శక్తి. ఎందుకంటారా, అనేక మంది టాలెంటెడ్ మ్యూజిషియన్స్ని చూశాను,
వాళ్ళకి ఎంత ఎక్కువ, ఎంత మంచి టాలెంట్ ఉంటుందో దానికన్నా పొట్టడు చెడు అలవాట్లు ఉంటాయి. స్టేజ్ ఎక్కుతారు, మంచిగా వాయించేస్తారు, వాయిద్యాలు పక్కకి వెళ్ళిపోతారు. ఇంక మాది అయిపోయింది, ఇంక మా పని, మా స్టేజ్ మీద మా రోల్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూస్తే భయంకరం. వాళ్ళ నోటి మాటలు కానీ, వారి అలవాట్లు కానీ, వారి క్రియలు కానీ భయంకరం. నేను ఎప్పుడు కూడా నా సంఘంలో ఉన్న వాయిద్యాలు వాయించే వారిని నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను. అయ్యా, దేవుడు నీ టాలెంట్ని చూడడం, నువ్వు ఎంత అందంగా వాయిస్తావో దేవుడు నీ టాలెంట్ని చూడడం, దేవుడు నీ యొక్క అవుట్కమ్ని చూడడం. ఇంగ్లీష్ బైబిల్ ఒక మాట ఉంటుంది, మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నాయిస్కి, మ్యూజిక్కి అర్థం ఏంటండి? ఇప్పుడు డానీ వాయించేయడానికి ఒక కీబోర్డు, బ్రదర్ డానీ కనుక కీబోర్డు వాయిస్తే మ్యూజిక్ వస్తుంది, నా మైక్ పక్కన పెట్టి నేను వాయిస్తే నాయిస్ వస్తుంది. అదే అర్థం అనమాట. అంటే మ్యూజిక్ అంటే లయబద్ధంగా వాయించేది మ్యూజిక్. ఒక శృతి లయ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇలాగనేస్తే నాయిస్. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు మ్యూజిక్ అక్కర్లేదు, నువ్వు హృదయపూర్వకంగా నీకు వచ్చినట్టుగా నాయిస్ చేసినా సరే నేను అంగీకరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లా పాడక్కర్లేదు, ఏఆర్ రెహమాన్ లాగా చేయక్కర్లేదు, కీబోర్డు వాయించక్కర్లేదు, అంత టాలెంట్ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ టాలెంట్ ఎవరికి కావాలా? ఐ డోంట్ కేర్ యువర్ టాలెంట్, ఐ డోంట్ కేర్ యువర్ స్కిల్స్. ఎందుకంటే నీ దేవుడే నీ యెహోవానగు నేను పై రూపమును చూసి వాడును కాదు, హృదయాలను అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడను. అయితే ఆ మ్యూజిక్కి అభిషేకానికి చాలా గొప్ప సంబంధం ఉంది. చాలా మీరు అందరూ తెలుసుకోవాలి. మ్యూజిక్కి అభిషేకానికి చాలా సంబంధం ఉంది. ఎంత సంబంధం ఉందో ఒకటి చెప్తాను. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్తున్నారు. ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ముందుగానే దైవ సేవకులైన ప్రవక్తల దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా పాస్టర్ గారండి, యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా అన్నారు. ఆ రోజుల్లో పాస్టర్ గారు ఎవరున్నారంటే దైవ సేవకుడైన ఎలీషా ఉన్నాడు. ఎలీషా గారు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగితే ఎలీషా ఏమన్నారు తెలుసా? ఆహా అని చెప్పి ఎలీషుడైన ఎలీషా దగ్గరికి, దైవ సేవకుడైన ఎలీషా దగ్గరికి ఇద్దరు రాజులు వచ్చారు. యోధారాజు, ఇశ్రాయేల్ రాజు. యోధారాజు, ఇశ్రాయేల్ రాజు అంటే ఇద్దరు ఒకటే అనుకుంటారేమో. ఇశ్రాయేల్ రాజ్యం రెండు కింద డివైడ్ అయింది. యోధా ఇశ్రాయేల్ అంటే నార్త్ ఇశ్రాయేల్, సౌత్ ఇశ్రాయేల్. ఈ ఇద్దరు రాజులు ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా అని అడగాలి. ఇప్పుడు ఎలీషా గారు దేవుని యొక్క ప్రవచనం చెప్పాలి. ఆ టైంలో ఎలీషా గారు ఏమన్నారు తెలుసా? మీకు అది చెప్పాలి అంటే నాకు మీరు ఒకళ్ళని తీసుకురావాలి అన్నాడు. ఎవరిని తీసుకురామంటావు చెప్పు, రాజులు తలంచుకుంటే ఏమన్నా అవుతుంది కదా, చెప్పు ఎవరిని తెమ్మంటావు? మంచిగా వీణ వాయించేవాడిని, ఒక మంచి మ్యూజిషియన్ తీసుకురా అన్నాడు. ఇదేట్రా, యుద్ధానికి వెళ్ళాలా రావాలా అంటే యుద్ధం గురించి మాట్లాడితే ఈయన వీణ వాయించేవాడు కావాలంటున్నాడేటి అని అనుకుని రాజు తలంచితే ఏదన్నా సరే సాధ్యమే కదా, మొత్తం జల్లిడేసేసాడు అంతే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా. ఎవడు బాగా వాయిస్తాడు, మంచి మ్యూజిషియన్ తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి మరి అర్జెంటుగా రారంటే రాజు చెప్తే పరిగెలెట్టుకుంటూ వస్తారు కదా, అద్భుతంగా వీణ వాయించేవాడు ఉన్నాడు. నేను మీకు ఎందుకు చెప్తాను తెలుసా? ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాయిద్యాలు వాయించడం రాని వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దావీదులాగా సితారా వాయించుకుని అభిషేకం పొందాడు, ఇలాంటి డానీ లాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ ఇప్పటివరకు టీం అందరూ కూడా చక్కగా వాయిద్యాలు వచ్చు, నాకు ఒక్కటే రాదు, మరి నేను ఎటువంటి అభిషేకం నేను ఎలా పొందగలను అంటే నేను చెప్తున్నా, మనం ఏం చేసుకోవాలి తెలుసా? వాళ్ళను ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాయిద్యాలు వాయించే వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. వీణ వాయించేవాడు వచ్చాడు. వీణ వాయించేవాడు వచ్చిన వెంటనే రాజులు అక్కడ ఉన్నారు, వీణ వాయించేవాడు ఉన్నాడు, దైవ సేవకుడైన ఎలీషా ఉన్నాడు. నువ్వు వాయించి స్టార్ట్ చేయి అన్నాడు. వీణ వాయించువాడు వీణ వాయించుచూ ఉండగా, దైవ సేవకుడైన ఎలీషా ఆరాధన చేయుచూ ఉండగా, దేవుని ఆత్మ, దేవుని యొక్క దక్షిణ హస్తము
ఎలీషా మీదకి దిగిరాగా, ఆ మాట చదువుతామా? 2వ రాజుల గ్రంథము, మీ బైబిల్స్ ఉన్నప్పుడు మీరు తీసినట్లయితే మీ బైబిల్స్లో నుంచి 2వ రాజుల గ్రంథం ఒకసారి తీయండి. అందులో స్టార్టింగ్లో 3వ అధ్యాయం మీరు తీసినట్లయితే ఈ సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. 15వ వచనం, నా యొద్ద వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. యెహోవా హస్తం అంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఇప్పుడు వీణ వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి దిగిరాగా, ఎవరి మీదకి దిగి వచ్చింది చెప్పండి? దేవుని ఆత్మ ఎవరి మీద దిగి వచ్చింది? వీణ వాయించేవాడి మీదకి రాలే, ప్రక్క నుండి ఆరాధన చేసేవాడి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ వీణ వాయించడాలు, కీబోర్డు వాయించడాలు రాదు, కానీ అటువంటి టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ వాయించుచూ ఉంటుండగా వాళ్ళతో ఏకీభవించి నువ్వు నేను ఆరాధన చేస్తే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాయించువారు కనుక దేవుని ఆత్మతో వాయించువారు కూడా ఆరాధన చేస్తూ వాయిస్తే వారి మీదకి వస్తుంది. మన దగ్గర వాయిద్యము లేకపోయినా, మనకి రాకపోయినా, ఆ మ్యూజిక్తో మనం ప్రభుని ఆరాధన చేస్తే ఆ యొక్క ఆరాధన యొక్క అభిషేకం మన మీదకి వస్తుంది. దావీదు ఆ విధంగా అభిషేకము పొందుకొని ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఆరాధన చేస్తూ. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో నా జీవితంలో ఆరాధన లేక స్తుతి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్ మనం తీసుకోవాలా. భక్తుడైన పేతురు ఒక మాట అంటాడు, చీకటిలో నుండి వెలుగులోనికి. ఎవరిని చదువుతారా బైబిల్ రీడింగ్? పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎవరన్నా ముందు తెస్తే కాస్త చదివి అందిస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము పేతురు రాసి 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చాలండి. మనం అందరం ఎవరు తెలుసా? చీకటిలో నుండి వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను వివరించి వర్ణించి స్తుతించే దేవుని చేత ఏర్పరచబడిన వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి జీవితాలకు అప్పుడు చీకటి, మనందరి జీవితాలకు అప్పుడు పాపము, దౌర్భాగ్యము, దేవునికి విరోధకరమైన అపవిత్రమైన జీవితము. కానీ ఈ రోజున మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన వెలుగులోనికి నడిపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన గుణాతిశయములను వివరించుటే మన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన కార్యమును బట్టి మనం ఆయన మహిమపరచాలా. నేను ఈ సంవత్సరం ఒక టైటిల్ పెట్టాను నా చర్చ్కి. ఈ సంవత్సరం నేను పెట్టిన టైటిల్గా, దేవుడు నన్ను ప్రేరేపణ చేసి ఈ సంవత్సరము నా సంఘానికి నేను ఏ వాగ్దానం ఇవ్వాలి ప్రభు అంటే, దేవుడు నాకు చెప్పిన వాగ్దానం ఏంటి తెలుసా? దిస్ 2017 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ప్రైజ్. స్తుతి సంవత్సరముగా దేవుడు ఇచ్చాడు. నీవు స్తుతించు. ప్రార్థనల వల్ల నువ్వు చేయని కార్యాన్ని స్తుతుల ద్వారా నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ వాంట్ టు టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయర్ అండ్ ప్రైజ్. ప్రార్థనకి ప్రైజ్, స్తుతికి డిఫరెన్స్ చెప్తాను. ఏది గొప్పది? ప్రార్థన గొప్పదా, స్తుతి గొప్పదా అని మనం ఒకసారి చూస్తే, ప్రార్థన ఏం చేస్తా తెలుసా? మన ప్రార్థన మన విజ్ఞాపనలను దేవుని సన్నిధికి చేర్చడానికి మన ప్రార్థన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ స్తుతి దేవుని సన్నిధి మన ఎద్దుకు తీసుకొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది? అర్థం అవ్వలేదా? ప్రార్థన ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ స్తుతి ఏం చేస్తుంది? ఆయన సన్నిధినే మన దగ్గరికి తీసుకొస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకి ఏది అవసరం? స్తుతి చాలా అవసరం అండి. స్తుతి చాలా అవసరం మనకి. అందుకనే యిర్మీయా భక్తుడు అంటాడు చాలా చక్కటి మాట, లార్డ్ యు ఆర్ మై ప్రైజ్. నా స్తుతికి కారణభూతుడవు. చదవండి అన్నమాట. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? 17:14.
యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును, నేను స్వస్థత నందుదును, స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నన్ను రక్షించు ప్రభువా, నేను రక్షింపబడతా. నీవు నన్ను స్వస్థపరచు ప్రభువా, నేను స్వస్థత పొందుతా. స్వస్థత పొందినవాడిని మౌనంగా ఉండగలనా? రక్షింపబడిన వాడిని నేను మౌనంగా ఉండగలనా? నిన్ను స్తుతించకుండా నేను ఉండగలనా ప్రభువా? యు ఆర్ మై ప్రైజ్. మనందరిలో ఎంత పనికిమాలోనైనా నన్ను కూడా ప్రభు రక్షించాడు అనే రియలైజేషన్ ఉంటే ఆయన స్తుతించకుండా ఉండగలమా? ఎంత దరిద్రుడైనా నన్ను బాగు చేశాడు నా ప్రభు అనే రియలైజేషన్ మనలో ఉంటే ఆయన సేవ చేయకుండా ఉండగలమా? స్తుతి ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. స్తుతి ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి అనేది మనం చూస్తే భక్తుడైనటువంటి యాకోబు ఒక మాట చెప్పాడు ఆయన ఆలోచన ప్రకారం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే స్తుతి ఎప్పుడు చేయాలి, ఆరాధన ఎప్పుడు చేయాలి అని చెప్తున్నాడు. చదవండమ్మా. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను, పాటలు పాడి స్తుతించవలెను. ఇప్పుడు చెప్పండి, పాటలు ఎప్పుడు పాడాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి? చెప్పండి. ప్రార్థన ఎప్పుడు చేయాలా? చదివిన వాక్య ప్రకారం మనం ప్రార్థన ఎప్పుడు చేయాలా? శ్రమ కలిగిందా, ఆపద వచ్చిందా, శత్రువు కొట్టాడా, రోగం వచ్చిందా, బెడ్ ఎక్కావా, ఏం చేయాలన్నాడు? వెరీ గుడ్ ప్రభు అని పాటలు పాడమన్నాడా? ప్రార్థన చెయ్యి. మరి ఎప్పుడు పాటలు పాడాలా? సంతోషము కలిగిందా, పాటలు పాడని ఎవరు చెప్పారా మాట? యాకోబు భక్తుడు చెప్పాడు. అయితే నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్నాయన్నీ మనం పాటించక్కర్లేదు. ఇదేంటండి బాబు అలా అంటున్నారంటారా? బైబిల్లో చెప్పినవన్నీ మనం పాటించవలసిన పని లేదు. అది యేసు ప్రభు చెప్పాడా? యెహోవా తండ్రి మాట, పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనం మాట. బైబిల్లో దావీదు మాటలు ఉంటాయి, గొలియాతు మాటలు ఉంటాయి, యేసు ప్రభు మాటలు ఉంటాయి, సాతాను మాటలు ఉంటాయి. తిరిగిన దినమున చచ్చేదు అని దేవుడి మాట ఉంటుంది, చావనే చావు అని సాతాను మాట ఉంటుంది. అది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, దేనిని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు చదివిన మాట, మీలో శ్రమ సంభవించిన ప్రార్థన చేయి, సంతోషము కలిగిన కీర్తనలు పాడి స్తుతించు అనే మాట ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు. అయితే యాకోబు మాట వినేలా యాకోబు గారి అభిప్రాయం అని చెప్పాడు అంతే. దట్స్ నాట్ ఏ లా, అది ఆజ్ఞ కాదు. యాకోబు భక్తుని యొక్క అభిప్రాయం అంతే. అయితే అది మనం పాటించవలసిన పని లేదు. మనం ఇంకో దాన్ని రివర్స్ చేసినా తప్పులేదు. ఏంటి రివర్స్ చేయడం? శ్రమ సంభవించిన ప్రార్థన చెయ్యి, సంతోషము కలిగిన పాటలు పాడు. ఇది యాకోబు గారి అభిప్రాయం. పౌలు గారు పాటించలే. పౌలు గారు ఏమి దీన్ని పాటించలే. పౌలు గారు రివర్స్ చేశాడు. పౌలు గారు ఏం చేశాడు? శ్రమ సంభవించినప్పుడు పౌలును శీలను పట్టుకుని బ్లాక్ అండ్ బ్లూ బాధి పాడేసి ఎందులో వేసారు? చెరసాల్లో పాడేశారు. మొత్తం ఒళ్ళన్నీ గాయాలే. ఇప్పుడు వాళ్ళ శ్రమలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా? భయంకరమైన శ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఆ శ్రమలో ఉంటే యాకోబు గారి మాట ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడారు. నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఏం చేశారు? కీర్తనలు పాడి ప్రభుని స్తుతించగా స్తుతికి బండలు పగిలిపోయి చెరసాల బ్రద్దలైపోయింది. ఎవడైతే కొట్టేసాడో ఆ జైలరు కాళ్ళ మీద పడిపోయి రక్షణ కావాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన కన్నా స్తుతి ఎంత శక్తివంతమైనదో చూడండి. ప్రార్థన చేయలేని కార్యములు స్తుతి చేయగలదు. ప్రార్థన చేయలేని కార్యములు స్తుతి చేయగలదు. కానీ మనకు ఆ స్తుతి రాదే. ఒక్క పాట రాదు. ప్రార్థన చేయమంటే గంట సేపు అన్నా చేస్తాం. ఎందుకని? నన్ను దీవించాలి, నా కొడుకుని దీవించాలి, నా భార్యని దీవించాలి, నా భార్యని, నా పక్కింటి, ఇవన్నీ కలిసి గంట అయిపోతుంది. ప్రార్థన అంటే మనకి అన్ని అప్లికేషన్లే కదా. స్తుతి ఉండదు మన ప్రార్థనలో. స్తుతి ఉండదు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన స్తుతుల సింహాసనాసీనుడు అన్నాడు దేవుడు. ప్రార్థనల సింహాసనాసీనుడు అనలేదు. స్తుతి కావాలి.
స్తుతి కావాలి. సాధారణంగా ప్రజలు స్తుతి ఎప్పుడు చేస్తారంటే ఆఫ్టర్ బ్లెస్సింగ్ చేస్తారు. దేవుని ద్వారా దీవింపబడిన తర్వాత చేసేది ఎంత గొప్ప దేవుడు చేసాడు, ఎంత గొప్ప గొప్ప కార్యం చేశాడని దేవుని స్తుతిస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రైజ్ బిఫోర్ బ్లెస్సింగ్, ప్రైజ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ అని రెండు ఉన్నాయి. అంటే మేలు తర్వాత చేసే స్తుతి, మేలుకు ముందు చేసే స్తుతి. ద ప్రైజ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ షోస్ అవర్ గ్రాటిట్యూడ్, బట్ ద ప్రేయర్ బిఫోర్ బ్లెస్సింగ్స్ షోస్ అవర్ ఫెయిత్. చాలా జాగ్రత్తగా వినండి. దీవెన తర్వాత, మేలు తర్వాత దేవునికి చేసే స్తుతి కృతజ్ఞతతో చేసే స్తుతి. కానీ మేలు పొందకముందే చేసే స్తుతి నీ విశ్వాసాన్ని చూపించే స్తుతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు పొందేసిన తర్వాత ఎవడన్నా చేస్తాడు స్తుతి. మేలు పొందక ముందు నువ్వు స్తుతి చేయగలవా? పీకల లోతు కష్టాల్లో స్తుతి చేయగలవా? ఆ స్తుతితో, అంటే నువ్వు మేలు పొందక ముందే నువ్వు స్తుతి చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నా దేవుడు ఖచ్చితంగా ఇందులోంచి బయటకు తీసుకొచ్చినప్పుడు నాకెందుకు చింత, అంత విశ్వాసం అన్నమాట. ద ప్రైజ్ బిఫోర్ బ్లెస్సింగ్. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లించేదను. 116వ కీర్తన 12వ వచనం చదవదులేండి అమ్మా. ఎందుకని? ఆల్రెడీ నాకు ఆయన ఉపకారాలు చేసేసాడు. ఆయన ఉపకారాలు చేసాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఆయనకి స్తుతి చెల్లిస్తా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఉపకారం చేసిన తర్వాత నువ్వు చేయవలసిన స్తుతి కాదయ్యా. ఎవరన్నా చేస్తారో, ఆయన ఉపకారానికి ముందే నువ్వు స్తుతి చేయగలవా? ఆయన కష్టానికి ముందే, నీ జీవితంలో ఆయన కష్టాలు తీర్చక ముందే నువ్వు స్తుతి చేయగలవా? నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా ఈ సంవత్సరం నేను ఏ వాగ్దానం అవ్వను నా సంఘానికి? గడిచిన సంవత్సరం 2016వ సంవత్సరం నా సంఘానికి అబండెన్స్, సమృద్ధి అనే వాగ్దానం ఇచ్చాను. అనేకుల జీవితంలో దేవుడు ఆ సమృద్ధిని నెరవేర్చాడు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా 100 గొర్రెలు ఉన్న కాపరి 99 గొర్రెలు బాగుండి ఒక గొర్రె బాగోకపోతే వెరీ గుడ్ అనలేదు. 99 వదిలేసి బయటికి దాని గురించి వచ్చాడు కదా. మరి నేను అబండెన్స్ అనే, సమృద్ధి అనే వాగ్దానం ఇచ్చిన తర్వాత, నువ్వు నా ద్వారా ఇప్పించిన తర్వాత, ఎవరైనా సరే ఆ వాగ్దానాన్ని పొందని వారు ఉంటే వారికి ఏం చెప్పను నేను? 99 మంది వాగ్దానం ద్వారా సమృద్ధి పొందేశారని చెప్పి సంకలు కొట్టుకోవడం కాదు. నిజమైన సేవకుడు ఎప్పుడు, ఒకసారి నన్ను లాస్ట్ ఇయర్లో దేవుడు చాలా దీవించాడు నన్ను అన్ని విధాలుగా, ఆర్థికంగా అన్ని విధాలుగా. చూస్తే కంపేర్ చేసుకుంటుంటే నా భార్యతో అన్నాను, అమ్మా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు మనల్ని ఈ సంవత్సరం, చూడు అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించాడంటే నా భార్య ఒకే ఒక మాట ఉంది, వాగ్దానం మన పట్ల మాత్రమే కాదండి, మన సంఘస్థుల పట్ల కూడా ఈ వాగ్దానం నెరవేరితేనే మన సంతోషం పరిపూర్ణమవుతుంది. 100% రైట్ అమ్మా. ప్రార్థన చెయ్యి. రేపు డిసెంబర్ 31వ తారీఖున నా సంఘాన్ని చేతులు ఎత్తమన్నప్పుడు అందరూ ఎత్తాలి. అబ్బో ఇంచుమించు చాలామంది 1000 మంది సంఘంలో రైట్ 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 అని చెప్పేసి అందరూ కూడా చేతులు ఎత్తినా నా హృదయ వేదన ఏంటి తెలుసా? ఎవరైతే చేతులు ఎత్తలేకపోయారో, ప్రభువా ఈ 2016వ సంవత్సరంలో అన్ని అప్పులే, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులే, ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత, ఈ యొక్క 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు పోగొట్టేసిన తర్వాత అన్ని కష్టాలే. నేను ఒకటి చెప్పనా, దేవుడు వాగ్దానం చేస్తే సృష్టిలో ఏది అడ్డొచ్చినా వాగ్దానం నెరవేరి తీరుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. డిమానిటైజేషన్ ఆయన ఇచ్చే సమృద్ధిని అడ్డు పెట్ట లేదు. నాకు గవర్నమెంట్ రూల్ జీవోలు నాకు అనవసరం నాయన, నీ వాగ్దానం నెరవేరాల. నేను ఎంతమంది వాగ్దానం వారి జీవితంలో నెరవేరిందో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఒక కాపరిగా నీ పాదాలు పట్టుకుంటున్నా. వాగ్దానం నెరవేరని వారికి ఏంటి నాయన అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఇంతకాలము వారు ప్రార్థనలతో నా తలుపును తట్టారు, ఇక్కడి నుంచి స్తుతులతో తట్టమను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ దేవుని యొక్క దీవెనలనే ద్వారాన్ని ప్రార్థనలతోనే తట్టావు, నీవు పొందలేకపోయావు. స్తుతితో తట్టి చూడు, ఎటువంటి అభిషేకాన్ని పొందుకుంటావు. స్తుతితో తట్టి చూడు. ఎందులో? నీ యొక్క దీనత్వములో, నీ లేమిలో, నీ కొరతలో, నీ యొక్క డిఫీట్లో, ఓటమిలో దేవుని స్తుతించి తట్టి చూడు. దేవుడు ఎటువంటి విజయమును, ఎటువంటి సమృద్ధిని ఇస్తాడో. బైబిల్లో ఒక అద్భుతమైన నిజంగా జరిగిన స్టోరీ ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలో మహా గొప్ప రాజ్యముగా
దావీదు కాలంలో, సౌలు కాలంలో, సొలొమోను కాలం వరకు ఉన్నారండి. సొలొమోను తర్వాత రెహబాము గాడు వచ్చేటప్పటికి ఆడో తొగ్లక్ రాజు ఏదేదో పిచ్చి పిచ్చి కుర్రచేష్టలు చేశాడు. రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోయిన తర్వాత యోధా రాజ్యం చిన్నది, అంటే 2 గోత్రాలు. ఎవరాళ్ళిద్దరు? యోధా, బెన్యామీను కలిస్తే యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యానికి యెహోషాపాతు రాజు అయ్యాడు. యెహోషాపాతు చాలా ప్రార్థనాపరుడు. అతడు రాజు అయినప్పుడు 3-4 దేశాలు కలిసి ఒరే కరెక్ట్గా దొరికారు, మొత్తం దోచేసుకుందామని చెప్పి బయలుదేరారు. ఏ రాజ్యాలైతే అమ్మోనీలు, మోయాబీలు అందరూ వచ్చారో, ఒకప్పుడు ఇశ్రాయేలు బలమైన రాజ్యంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఒరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా, నేను వారిని విడిచి మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వీళ్ళ బలంగా ఉన్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వీళ్ళ బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూరు తిరుగుతారు. మనకి ఏదన్నా పోయిందంటే మన మొహం చూడడానికి ఒకడు కూడా రాడు. రాకపోయినా పర్వాలేదు, మనము బలహీనులుగా ఉన్నప్పుడు మనం అనగదొక్కడని చూస్తారు. మనం బలంగా ఉన్నప్పుడు దరిదాపుల్లో కనబడరు, బాబో ఈడేం చేస్తాడు అని. ఎప్పుడైతే యోధా బలహీనుడైపోయాడో, ఎప్పుడైతే అంటే యోధా రాజ్యం బలహీనం అయిపోయిందో, ఎప్పుడైతే యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు ఒక బలహీనమైన రాజుగా ఉన్నాడో, ఇదే అవకాశం అని చెప్పి 3-4 దేశాలు అటాక్ చేసినాయి. పరిగెట్టుకుంటూ ఒకడు వచ్చి యోధా రాజుతో అంటాడు, అయ్యా గుండె పగిలే వార్త, బల రాజ్యాలు 4 రాజ్యాలు వచ్చేసినాయి, 3-4 రాజ్యాలు నీ మీదకి అటాక్ వచ్చేసినాయి, జాగ్రత్త. ఈ రోజు యుద్ధాలకి ఆ రోజు యుద్ధాలకి తేడా ఏంటి తెలుసా? ఈ రోజు యుద్ధాల్లో రాజు అన్నవాడు లేక దేశ ప్రధాని, ప్రైమ్ మినిస్టర్ యుద్ధానికి వెళ్తాడా? రాజుగారి కోటలో ఉంటాడో వాళ్ళని నిలబట్టాడు. ఆ రోజుల్లో యుద్ధాలు ఏంటి తెలుసా? రాజు ఫ్రంట్ లైన్లో ఉండాలా, అంటే మొట్టమొదటి పీక రాజు దగ్గరికి పోద్ది. అటువంటి సమయంలో యెహోషాపాతుకి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. నాయనా, మేము బలహీనులుగా, మేము బలవంతులుగా ఉన్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్తానంటే నువ్వే కదా వద్దురా వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నావు. ఇప్పుడు మేము బలహీనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి వస్తున్నారు, ఇదా న్యాయం? వాట్ ఐ హ్యావ్ టు డూ లార్డ్ అనేసి పిచ్చెక్కిపోయి ఏం చేయాలి అర్థమైపోయింది. ఎంతగా దెబ్బలాడినా వాళ్ళని జయించలేం. అప్పుడు యెహోషాపాతు అంటాడు, రే కర్రా కత్తి పక్కన పడేసి ఉపవాస ప్రార్థన చేయండిరా అన్నారు. అందరూ ఉపవాస ప్రార్థన ఉన్నారు. వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తే ఆగిపోతారేంటి? ఇంకా ముందుకు వచ్చేస్తున్నారు, ఇంకా ముందుకు వస్తున్నారు. ఒరే ఇంకా ఆగిపోండిరా, ప్రార్థన లేచిపోండిరా. ప్రార్థన అయిపోయింది, ఏమీ పని జరగలే. అప్పుడు అంటాడండి, ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల్లో ఎప్పుడు అటువంటి యుద్ధం జరగలేదు. ఓన్లీ 1 టైం. ఎటువంటి యుద్ధం తెలుసా? వాళ్ళు వచ్చేసారు యుద్ధ భూమిలోకి, వీళ్ళు కూడా వీళ్ళ బెటాలియన్స్ యుద్ధ భూమిలోకి వెళ్ళాలి. సాధారణంగా యుద్ధ భూమిలో మొదటి వరుసలో నిలబడే వాళ్ళు ఎవరుంటారో తెలుసా? యుద్ధ వీరులు ఉంటారు. ఉదాహరణకి మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకోండి, ఫ్రంట్ లైన్లో ఎవరుంటారో తెలుసా? చాలా బెటాలియన్స్ ఉన్నాయి మన దాంట్లో. మన దేశానికి అనేక రకమైన బెటాలియన్స్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి బెటాలియన్ ఉంటుంది. ఫ్రంట్ లైన్లో ఎవరిని పెడతారో తెలుసా? పంజాబ్ బెటాలియన్ పెడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళంత ధైర్యవంతులు ఎవరు లేరు మన వాళ్ళు. పంజాబ్ బెటాలియన్ అంటే మహాధీరులు, వాళ్ళని ఫ్రంట్ లైన్లో పెడతారు, పంజాబ్ బెటాలియన్ని. అందుకని ఎక్కువ ఈ మిలిటరీ కమాండర్స్ ఎక్కువ ఇదిగో ఈ సిక్కుల్లాగా ఈ టోపీలు పెట్టుకుని ఉంటారు, పంజాబ్ బెటాలియన్ పెడతారు. అలాగే దావీదు కాలంలో కూడా యోవాబు లాంటి మహాబలవంతులు ఫ్రంట్ లైన్లో ఉంటారు. ఇప్పుడు యెహోషాపాతు కాలంలో కూడా మహాబలవంతుల్ని ఫ్రంట్ లైన్లో పెట్టి యుద్ధానికి వెళ్తున్న టైంలో యెహోషాపాతు అన్నాడు, స్టాప్ అన్నాడు. ఏంటి? మార్చేసేయండి బెటాలియన్ని. ఏం బెటాలియన్ మార్చేయమంటావు? ఈ యుద్ధానికి ఇంతకాలం ఎలా వెళ్ళారో నాకు అనవసరం, ఈ యుద్ధానికి మాత్రం ఫ్రంట్ లైన్లో మహా గొప్ప యుద్ధ వీరులను ప్రక్కన పెట్టి స్తుతి ఆరాధన చేసే వాళ్ళని ఫ్రంట్ పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫ్రంట్ లైన్లో ఎవరిని పెట్టమన్నాడు? ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ని ఫ్రంట్ పెట్టండి రా అన్నాడు. వీళ్ళకేం అర్థం కాలేదు. కత్తి యుద్ధం, కర్ర యుద్ధం చేసిన వాళ్ళకే గుండె సరిపోవట్లేదు, మాలాంటి పాస్టర్లని, స్తుతి ఆరాధనలు చేసే వాళ్ళని యుద్ధ భూమిలో పెట్టేసి వెళ్ళండి ముందుగా అంటున్నాడు. వెంటనే యెహోషాపాతు ఆర్డర్ వేసాడు కదా, మొత్తము దేవుని యొక్క పరిశుద్ధ అలంకృతులుగా దేవుని బిడ్డలు ఉపవాసముతోనూ కర్ర కత్తి కాకుండా ప్రభువును స్తుతించే
అద్భుతమైనటువంటి ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ ఫ్రంట్ ఉందట. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో. మీ బైబిల్లో ఒకసారి తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము ముందు మొదటి వచనం చదువునానా. ఎంతమంది ఎలా బయలుదేరారు? ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి అంతమంది జాతులు, 3-4 జాతుల సైన్యాలు, దేశాల సైన్యాలు వచ్చేసారు. అయిపోయింది. మళ్ళీ 21వ వచనానికి వచ్చాయి. ఇప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్తున్నారు. యుద్ధ భూమిలో ఏం చేయమన్నాడు చెప్పండి, చదువు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు. చాలండి. ఇప్పుడు ఎవరిని పెట్టారు? ఇప్పుడు సైన్యం ముందు. ప్రపంచంలో ఎక్కడన్నా ఇటువంటి యుద్ధం విన్నారో మీరు? ప్రైజ్ అండ్ వర్షిప్ టీము ఒక మిలిటరీలో ఫ్రంట్ రోలో ప్రైజ్ అండ్ వర్షిప్ టీముతో వెళ్ళిన యుద్ధం ఎప్పుడన్నా విన్నారా? నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఏమైందో తెలుసా? యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారట. యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయేదాడికి ఒకలా ఇద్దరా లెక్క పెట్టలేదంత సైన్యం అటువైపు. యుద్ధం 3 రోజులు జరిగిందట. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ టీం ఏం చేశారండి? వీళ్ళు 3 రోజులు యుద్ధం చేశారట. దేంతో యుద్ధం చేస్తారు? గిటార్తో యుద్ధం చేస్తారా? సితారాతో యుద్ధం చేస్తారా? ఏమైంది తెలుసా? యుద్ధ భూమిలోకి వెళ్ళిన తప్పుడికి దేవుని యొక్క బలమైన అభిషేకం దిగిపోయింది. ఇందా చెప్పాను, ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే స్తుతి ఆరాధన ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని దింపేస్తుంది. ఇప్పుడు యుద్ధ భూమిలోకి ఎవరు వచ్చారు? దేవుని సన్నిధి వచ్చింది. దేవుని సన్నిధి వచ్చి ఏం చేసేవాడు తెలుసా? దేవుడు బాబేలు గోపురము దేవునికి విరోధంగా పెద్ద గోపురం కడదాం అనుకున్నారు. దేవుడు ఏమనుకున్నాడు? మనము దిగి వెళ్ళి వారి భాషలను తారుమారు చేద్దాం అనుకున్నాక వారు తారుమారు అయినప్పుడు గోపురం ఏమైపోయింది? కూలిపోయింది. ఇక్కడ కూడా 3-4 జాతులు వాళ్ళు వెళ్ళారు. దేవుని సన్నిధి దిగి వచ్చి శత్రు రాజ్యాల్లో 4-3 దానిలో ఒకరికొకరికి దేవుడు మిస్అండర్స్టాండింగ్ కలుగు చేయగా ఒకరిని ఒకరు పొడుచుకుని చచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పటికి డెడ్ బాడీస్ మిగిలినాయి. మరి వీళ్ళు 3 రోజులు యుద్ధం ఏం చేశారండి అంటారేమో. వీళ్ళు 3 రోజులు యుద్ధం చేశారు. అయినా ఏంటి అనుకున్నారు? ఆ చచ్చిపోయిన శవాల మీద బంగారం ఏరుకుని రావడానికి 3 రోజులు పట్టిందట. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళ దగ్గర ఉన్న బంగారపు గొలుసులు, బ్రేస్లెట్లు, ఇంతకుముందు చాలా గోల్డ్ ఉండేది డానీకి. ఇవన్నీ ఉంగరాలే, ఇప్పుడు లేవనుకుంటా. నౌ హీ ఈస్ బికమింగ్ మోర్ గాడ్లీ. ఐ కెన్ సీ హిమ్. వాళ్ళ మీద ఉన్న బంగారం అన్నీ కూడా ఏరుకోవడానికి 3 రోజులు పట్టిందట. మొత్తం ఎన్ని వేల సైన్యం అందరి దగ్గర బంగారం, వాళ్ళ దగ్గర దోపుసు మొత్తం తెచ్చేసుకుని 3 రోజులు ఏరుకోవడానికి కలిసిపోయి 4వ రోజున వాళ్ళు ఒక మాట అనుకున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. 4వ రోజున వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారట. రే, 3 రోజులు దోచుకున్నాం, ఇక వెండి బంగారాలు ఏరుకుని అలసిపోయాం. 4వ రోజుని మనం ఒక మంచి పని చేయాలరా అనుకున్నారట. ఏం చేయాలా? ప్రాణాలు పోవాల్సిన పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రాణాలు నిలబెట్టి సమృద్ధిలోనికి నడిపించిన దేవునికి స్తుతి చేయకుండా ఎలా ఉండగలవరా? 4వ రోజున ఏం చేశారో తెలుసా? దే డిక్లేర్డ్ ద డే ఆఫ్ వర్షిప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ రోజునంతా కూడా దేవుని స్తుతించుటతోనే గడిపారు. దేవునికి స్తోత్రం. చదవండి 26వ వచనం. 4వ దినమున సిస్టర్ 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ రోజున ఏం చేశారు? ఇంక యుద్ధం లేదు, ఏరుకోవడం లేదు. మన ప్రాణాలను రక్షించి మన ఊహకు మించిన కార్యాలను చేసిన మన దేవునికి ఏం చేయాలా? స్తుతి. అందుకని అన్నాను, దిస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ బెరాకా అని నా సంఘానికి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెరాకా అనే మాటకు అర్థం ఏంటండి? స్తుతి. బెరాకా అనే మాటకి స్తుతి అని అర్థము.
ఇప్పుడు చూడండి, వాళ్ళ యుద్ధము ప్రారంభము స్తుతితో ప్రారంభమైంది, ముగింపు కూడా స్తుతితోనే ముగిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము ప్రారంభము స్తుతితోనే, ముగింపు కూడా స్తుతితోనే. నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి స్తుతి ఉన్నదా? ప్రార్థనల వల్ల కాని కార్యాన్ని దేవుడు స్తుతి ద్వారా జరిపిస్తాడు. నువ్వు ఎంత ఎక్కువగా స్తుతిస్తావో అంత ఎక్కువగా దేవుని యొక్క అభిషేకాన్ని అనుభవిస్తావు. నేను ఆ రాత్రి వాక్యాన్ని రాసుకుంటున్నా. ప్రభువా, ఈ 2017 సంవత్సరం నుంచి రోజుకి ఒక్క పాటన్నా నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తానయ్యా. ఎందుకంటే ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోవడం, లేక ఇన్ని గంటలు వాక్యం ధ్యానించుకోవడమే సరిపోయింది నా లైఫ్లో. ఈసారి నుంచి రోజుకి కనీసం ఒక్క పాటన్నా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని చెప్పి రాత్రి 1:30 అయింది. జరగబోయేది ఏంటి, ఎలా ఉంటుందో ముందే నేను ఇప్పుడే ట్రై చేద్దాం కదని చెప్పి పాటల పుస్తకం తీసుకున్నాను. పక్కన నా భార్య, నా పిల్లలు పడుకున్నారు. సరే అని చెప్పి పాడదామని చెప్పి ఓ పాట పాడదామని చూద్దామని పాట పాడా. పల్లవి పాడా. చరణం దగ్గరికి వచ్చేటప్పటికి, చరణం కూడా పాడుతున్నాను. ఈ చరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ప్రార్థన అనుకో అని కూడా చేసేసుకోవచ్చు, మనసు పెదాలు కదపకుండా కూడా ప్రార్థన చేసేసుకోవచ్చు. కానీ స్తుతో చక్కగా పాట పాడాను. పల్లవి చరణం వచ్చి, ఎందుకంటే ప్రార్థన పైనుంచి ఎలా పాడేచ్చు, పాడండి ఇక్కడి నుంచి రావాలి సంగీతం. 1:30 అయింది రాత్రి. సరే అని చెప్పి పాడడం మానేసి హమ్ చేయడం ప్రారంభించాను అని. వెంటనే నాకు బైబిల్లో ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దేవుడు ఏమన్నాడు? నీ జిహ్వ ఫలమును దేవునికి ఇవ్వి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో దాన్నే ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు తెలుసా? యూ షుడ్ గివ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ అంటాడు. అంటే నీ పెదాల యొక్క జిహ్వ యొక్క ఫలము అన్నాడు. ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ అంటే నా పెదాలు కదపకుండా పాడేది ఇదేం పాట అని చెప్పి మరలా నేను ఏం చేశానంటే, అలా కాదు ప్రభువా, ఈసారి నేను బాగా పాడతానని చెప్పి పెదాలతో పాడడం ప్రారంభించాను. 1-2 చరణాలు అయిపోయిన తర్వాత పెదాలతో పాడుతున్నాను, కానీ నా బుర్ర పాటలో లేదు, ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాను. వెంటనే మరలా యెషయా భక్తుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. యెషయా భక్తుడు ఏమన్నాడండి? వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నవి, కానీ వారి హృదయములు నాకు దూరము. ప్రభువా, నిజమే నాయన, నా పెదాలతోనే నేను స్తుతించాను, కానీ నా హృదయం నీకు దూరమైంది కదా అని చెప్పి వెంటనే నేను ఏం చేశానంటే, కాదు కదా నాయన, ఈసారి నా పెదవులతోనూ స్తుతిస్తాను, నా హృదయముతోనూ కూడా నేను స్తుతిస్తాను ప్రభు అని చెప్పి నా పెదవులతోనూ హృదయముతోనూ కలిసి స్తుతించి ఆరాధించాను. అప్పుడు నేను అనుకున్నాను, ఈ విధంగా ప్రతిరోజు చేస్తాను నాయన. మన ప్రార్థనలు చూడండి, అప్లికేషన్లు ఎక్కువ, స్తుతులు తక్కువ. అది కావాలి, ఇది కావాలి, ఇది ఎక్కువ, స్తుతులు తక్కువ. భక్తుడైనటువంటి మోషే గారు ఒక ప్రార్థన చేశాడండి. ఎక్కడుంటుంది? భక్తుడైనటువంటి మోషే గారు చేసిన ప్రార్థన 90వ కీర్తన తీయండి. 150వ కీర్తనలో 90వ కీర్తన తీయండి. ఆ 90వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఏం రాశారు చదవండి అమ్మ ఒకసారి మైక్లో. 90వ కీర్తన పైన చిన్న అక్షరాలతో రాశారు. ఏం రాశాడు? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన ఎలా చేయాలో ఇది నేర్చుకోవాలి. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడు? మీరు మనం ఒకసారి 90వ కీర్తన సర్వే చేస్తే 90వ కీర్తనలో 17 వచనాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ 17వ వచనాలు ప్రార్థనలో ఎన్ని వచనాలు స్తుతున్నాయి, ఎన్ని వచనాలు అప్లికేషన్లు ఉన్నాయి? అప్లికేషన్ అంటే అది కావాలి, ఇది కావాలని. మీరు చూస్తే మొదటి వచనం నుండి 11వ వచనం వరకు స్తుతులే. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు స్తుతులే. 12వ వచనం దగ్గర మా దినములు మాకు లెక్కించుట నేర్పు, జ్ఞాన హృదయం దయచేయి అంటూ మా చేతి పనిని మాకు స్థిరపరచు ప్రభు అని 17వ వచనంలో అంటాడు. అంటే ఇవన్నీ కోరికలు, పైన అన్ని స్తుతులు. ఇప్పుడు చెప్పండి, 17 వచనాల్లో ఎన్ని వచనాలు స్తుతులు, ఎన్ని వచనాలు కోరికలు? మొదటి 11 వచనాలు స్తుతులు. తర్వాత ఎన్ని ఉన్నాయి? 12 నుండి 17 వరకు అంటే 6. 11 వచనాలు స్తుతులైతే 6 వచనాలే ప్రార్థన. అంటే ఎంత? సుమారు 2 రెట్లేమో స్తుతులు, 1 రెట్టేమో
ప్రార్థన. అంటే రేషియో ఎంత? 2:1. అంతేనండి, 2:1 రేషియో. ఒక్కసారి మనం చేసిన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటే మన ప్రార్థనలో రేషియో ఎంత ఉంటుందో చూస్తారా? మనం చేసిన ప్రార్థన రేషియో మనం తీస్తే స్తుతులు 0, అన్ని అప్లికేషన్లే. బహుశా ప్రభువా నీకు ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చావు నాయన, నీకు వందనాలు అని పొరపాటు ఒకవేళ అంటే అంటాం. ఇంక అక్కడి నుండి ప్రభువా మరి ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను అని ఇంకా మన పనులన్నీ ఆమెన్ అనేంత వరకు కూడా అన్ని అప్లికేషన్లే. ఇక్కడ దైవ సేవకుడైన మోషే తన ప్రార్థనలో 2:1 రేషియో ఫాలో అయ్యాడు. డబల్ స్తుతులు ఉన్నాయి, 2 రెట్లు. ఒక రెట్టు ఏమో ఒక 1 ఫోల్డ్ ఏమో ప్రేయర్స్ ఉంటే 2 ఫోల్డ్స్ ఏమో స్తుతులు ఉన్నాయి. అలాగే యేసు ప్రభు శిష్యులు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పండి ప్రభువా అన్నారు. ఆ ప్రార్థనే మనం ప్రతిసారి చేస్తూ ఉంటాం. దాన్ని ఏమన్నారండి? లార్డ్స్ ప్రేయర్, పరలోక ప్రార్థన. ఇప్పుడు చూడండి, నేను లెక్క పెడతాను, మీరు లెక్క పెట్టండి. పరలోక ప్రార్థనలో ఎన్ని స్తుతులు ఉన్నాయి, ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి అనేది స్టార్టింగ్ అయితే, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, అది స్తుతియా ప్రార్థన? స్తుతే. ప్రార్థన అంటే నాకు అది కావాలా అంటే ప్రార్థన. నువ్వు గొప్పవాడు నాయన, నీకు మహిమ కలిగి అన్ని స్తుతులు. ఓకే, నీ నామము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక స్తుతి, నీ రాజ్యం వచ్చును గాక స్తుతి, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఇదంతా స్తుతా ప్రార్థన? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అది ప్రార్థన స్తుత? ప్రార్థన. ఎందుకంటే మన అవస్థల కొరకు అడిగాం కాబట్టి. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. స్తుతిలా ప్రార్థన? ఇవన్నీ స్తుతులే. ఫ్రంటో స్తుతులే, బ్యాకో స్తుతులే, మధ్యలో 3 మాత్రం చెప్పండి. పరలోక ప్రార్థనలో స్తుతులు ఎక్కువ ఉన్నాయా, ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయా? స్తుతులే. యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో స్తుతులు ఉన్నాయి, మోషే గారు చేసిన ప్రార్థనలోనూ స్థుతులు ఉన్నాయి. 2 రెట్లు స్థుతులుంటే 1 రెట్టే ప్రార్థన ఉంది. కానీ మన ప్రార్థన కాదు. 100%లో 1% స్థుతుంటే 99% ప్రార్థనలే మనకి. అందుకునేనేమో మన ప్రార్థనలు సరిగ్గా అంగీకరించట్లేదు. అందుకునేనేమో దేవుని సన్నిధికి మన ప్రార్థనలు ధూపంలాగా వెళ్ళట్లేదు. ఈ 2017వ సంవత్సరంలో మన ప్రార్థనలు నేర్చుకుందాం. ఏమి స్తుతిస్తామండి, అన్ని అప్పులే. అప్పుల గురించి ప్రార్థన చేయాలి కదండి. అంటే ఇప్పుడు వరకు బ్రతికించావు ప్రభువా నీకు స్తోత్రాలు. నీకు ఏముందో దాన్ని బట్టి ముందు స్తుతించు స్తుతించు స్తుతించు. నువ్వు స్తుతించే ప్రాసెస్లో నువ్వు అడగవలసిన ఏమైనా మర్చిపోయావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు సార్? నువ్వు అడగక ముందు నీకు ఇచ్చేస్తాడు. నువ్వు అడగకపోయినా ఇస్తాడు నువ్వు స్తుతించినందుకో. నీకు స్తుతించడం రాకపోతే ఆయన పేర్లు చెప్పు. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా సిద్కెనో. వాటికి అర్థాలు మాత్రం తెలుసుకో. ఖచ్చితంగా అర్థము తెలుసుకునే స్తుతే చేయాల. నేను మొన్న మా పిల్లలు క్రిస్మస్కి డ్యాన్సులు నేర్చుకుంటున్నారు. యంగ్ గర్ల్స్ చక్కగా మంచి కొరియోగ్రఫీ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను వెళ్ళి తలుపు కొట్టాను. పాస్టర్ గారు వచ్చారని తీసేశారు. ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? ఏంటి చూస్తాను, మీరు ఏం వేస్తారో చూడాలి కదా, ఏంటి అన్నాను డ్యాన్స్. మళ్ళీ వెంటనే ప్లే చేసి ఆడపిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆపేయండి అన్నాను. అమ్మా మీరు బాగా వేస్తున్నారు స్టెప్లు, ఓకే, కానీ మీ పాట నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు 2 భాషలే వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. నా బలహీనత 3వ భాష హిందీ భాష నాకు రాదు. మీరు పెట్టిందేమో హిందీ పాట, నాకు అర్థం తెలీదు. మీరు బాగా డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి దానికి అర్థం చెప్పండి నాన్న అని చెప్పా. 5 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళు చూసుకుని నువ్వు చెప్పా మా 5కి రాదు. నేను ఒక మాట అన్నాను, మీరు అందరూ చదువుకునే పిల్లలు కదా, మనకు ఒక సామెత ఉంది, అర్థము లేని చదువు వ్యర్థము, అర్థం లేని చదువే వ్యర్థం. అంటే అర్థం లేని స్తుతి దండగరా బాబు. 2 ఆప్షన్స్. అయితే పాటన మార్చేయండి, లేకపోతే బిఫోర్ యూ ప్రాక్టీస్ ది సాంగ్ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి దాని అర్థం అంతా తెలుసుకుని దాని అర్థాన్ని ఆస్వాదించి అప్పుడు నాకు వచ్చి చెప్పి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి.
అర్థం లేని స్తుతి దండగమ్మా. నువ్వు నీ నాట్యం చేసి నువ్వు పెర్ఫార్మెన్స్ కాదు, ఆరాధన చేస్తూ నువ్వు నాట్యం చేయి దావీదు వలె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థవంతమైన స్తుతి ఉందా నీ జీవితంలో, నా జీవితంలో? దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన నీకు నాకు రావాలంటే మన ప్రార్థనల్లో స్తుతులు ఎక్కువ ఉండాలి. 150 కీర్తనలో అతి చిన్న కీర్తన ఏంటండి? 150 కీర్తనలో అతి చిన్న కీర్తన, ద షార్టెస్ట్ సాంగ్ ఏంటి? 117. 117 కీర్తన ఏం చేస్తుందో చెప్తే తెలుసా? 117 కీర్తన ఒకే ఒక మెసేజ్ చెప్తుంది మనకి. ఏంటండి ఆ మెసేజ్ అంటే, వై వీ నీడ్ టు ప్రేజ్ గాడ్. అది ఒక్క క్వశ్చనే చెప్తుంది. నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని ఒక్క మాటకే ఆన్సర్. చదవండమ్మా. 117 కీర్తనలో 2 వచనాలు ఉంటాయి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. అయిపోయింది. సర్వజనులారా, అన్యజనులారా ఆయన స్తుతించండి రా అన్నాడు. ఎందుకయ్యా అంటే 2 రీజన్స్ అట. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, ఎందుకయ్యా అంటే ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. రీజన్ నెంబర్ 1 ఏంటి? ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. నిజమే. పరిస్థితులు ఎలాగైనా, నేను ఎన్నిసార్లు పాపంలో పడిపోయినా, ఎంత భయంకరమైన కష్టాలకి గురైనా, నా ప్రభువు నన్ను విడిచిపెట్టకుండా పైకి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదా లేదా? దాన్ని బట్టి నువ్వు స్తుతించు. రెండోది ఏంటట? ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. అంటే ఆయన కృప నిన్న చూపించి ఈరోజు లేకుండా, ఈ రోజు నుంచి రేపు లేకుండా కాదు, శాశ్వతముగా మన మీద ఉన్నది. మనము కూడా ఆయన శాశ్వతంగా దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు స్తుతించాలండి? 2 రీజన్స్. ఆయన కృప నా మీద హెచ్చుగా ఉంది. నేను అనుకుంటానండి మీకు కూడా అదే ఫీలింగ్ ఉండి ఉంటుంది. అందరి సంగతి నాకు అనవసరం, కానీ ప్రభు నాకు ఎంత కృపనిచ్చాడంటే, నా మీద ఆయనకు ఉన్నంత కృప, నా మీద ఆయన చూపినంత కృప ఎవరి మీద చూపించలేదేమో అనే ఫీలింగ్ నేను అనేసుకుంటాను. మీరు అనేసుకుంటారు కదండి. మనందరికీ కూడా అదే ఫీలింగ్. నా మీద నా ప్రభు ఎంత కృపేటయ్యా, నా మీద నీకు ఇంత ప్రేమ ఏంటనైనా, నా మీద నీకు ఎంత కృప చూపించాడో నా మీద అని నాకు ఎటువంటి ఫీలింగో మీకు అటే ఫీలింగ్. అటువంటి ఫీలింగ్ మీ అందరిలో ఉంటే యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. నువ్వు స్తుతించి తీరాలని దేవుణ్ణి, నువ్వు గణపరిచి తీరాలని దేవుణ్ణి. నువ్వు స్తుతించి గణపరిచే ప్రాసెస్లో, గంతులేసి నాట్యమాడే ప్రాసెస్లో ప్రపంచాన్ని పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుని గణపరిచే ప్రాసెస్లో ప్రపంచాన్ని పట్టించుకోవద్దు. చప్పట్లు కొట్టి చేతులు ఎత్తాలంటే చిన్నపిల్లలు చేస్తారు, మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ అంత కొంచెం డీసెంట్గా ఉండాలి చర్చిలో అనే ఫీలింగ్. నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి జీరోగా వస్తేనే దేవుడు నేను లోకంలో హీరోని చేస్తాడు. నీ గవర్నమెంట్ ఆఫీసర్ ఎంత పని ఇదే, రాజులను సైతం గద్దె దించి గడ్డి వేయించేసాడు ఆయన. చేతులు ఎత్తడానికి నీకు ఫీలింగ్, గట్టిగా ఆనందించడానికి నీకు ఫీలింగ్. భక్తుడైన దావీదు దేవుని మందసాన్ని దావీదు పురంలోనికి తెచ్చినప్పుడు ఎలా గంతులేసాడట? అసలు తను ఏంటో మర్చిపోయాడు. నేను ఆఫీసర్ని కాదు, దావీదు ఆఫీసరా? ఆఫీసర్లకు ఆఫీసర్, చక్రవర్తి అయినా ఆయన వేస్తూ ఉంటే డ్యాన్స్ పైనుంచి కిటికీలోని చూసిందట ఎవరో? రాణి గారు, రాజుగారి భార్య, మహారాజైన సౌలు కుమార్తె మీకాలు చూసి, చిచ్చి చిచ్చి చిచ్చి, నా కన్యకలందరూ చూస్తుండగా ఎంత చీప్గా వేస్తున్నాడు. అసలు నేను అతడు రాజుననే ఫీలింగే లేదా, ఆర్ కింగ్లీ రాయల్టీ మెయింటైన్ చేయడటి అని మనసులో దూషించుకున్నందుకు దేవుడు ఏం చేశాడు? తన జీవితకాలం ఆ అమ్మాయి ఆవిడ యొక్క గర్భాన్ని సీలేసేసాడు. గొడ్రాలుగా పిల్లలు కనలేదు ఇంకా ఆమె. దేవుని శాపం వచ్చింది. దావీదు గారు కోటలోకి వచ్చారు. ఊరుకుందా? ఊరుకోలేదు. నా కన్యకలందరూ చూస్తుండగా ఎలా వేసావు, నీ మీద వస్త్రం కూడా ఉందా, కింద పడిపోయిందో చూడవా అంటే దావీదు ఒకటే అన్నాడు, అంత కాదు, ఇంకా పిచ్చోడులా గంతులేయడానికి కూడా నేను సిద్ధమే నా ప్రభుని స్తుతించుటలో. దేవునికి స్తోత్రం. నేను పిచ్చోడిని అయిపోతాను కావాలంటే,
నేను గొర్రెలు కాసుకునేవాడిని, నా బతుకు గొర్రెలు కాసుకునేవాడిని, నేను నన్ను ఎంత స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణి స్తుతించడానికి నా రాజుగారి యొక్క రాయల్టీ అడ్డొచ్చిందా? నీలాగా రాజుకు పుట్టలేదమ్మా, నేను గొర్రెలు కాసుకునేవాడికి పుట్టాను. నా బ్రతుకు గొర్రెలు కాసుకునే బ్రతుకో. జీవితంలో ఎప్పుడు మర్చిపోద్దో, దేవుడు గుడారాల పండుగ ఎందుకు చేసుకోమన్నాడు తెలుసా? ఇశ్రాయేలుని గుడారాల పండుగ ఎందుకు చేసుకోమన్నాడు తెలుసా? ఈ రోజుకి కూడా ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరంటే యూదులే, సైంటిస్టులు ఎవరంటే యూదులే, ఐన్స్టీన్ మొదలుకొని సైంటిస్టులు యూదులే. అమెరికాలో పెద్ద పెద్ద భవనాలు ఎవడయ్యారంటే జ్యూసియే, కోటేశ్వర్లు. అటువంటి కోటేశ్వర్లు కూడా సంవత్సరానికి ఒకసారి గుడారాల పండుగ చేసుకుంటారు. దేవుడు అన్నాడు, నాయనా జీవితకాలం అంతా గుడారాల పండుగ చేసుకో. ఎందుకు ప్రభు అంటే, నీ పిల్లలు నిన్ను అడగాల, నాన్న 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లును పెట్టేసుకుని సంవత్సరానికి ఒకసారి టెంట్లోకి వెళ్ళమంటావు ఏంటి నాన్న అని నీ కొడుకు అడిగితే నువ్వు చెప్పాలి, రే మన బతుకు అదే రా, ఒకప్పుడు మన బ్రతుకు అదే, గుడారాల్లో గుడిసుల్లో ఉన్న బ్రతుకుని మన దేవుడని యెహోవా ఈ స్థితికి తీసుకొచ్చాడు. నీ కొడుకు నేను క్వశ్చన్ చేయాలా, వై ఫాదర్, వై డాడీ? స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు, ఏసీ ఉన్న ఇల్లు, సెంట్రలైజ్డ్ ఏసీ, రిమోట్స్తో అన్ని కంట్రోల్ అయ్యి ఏసీ అన్ని పెట్టేసుకుని అన్ని వదిలేసుకుని గుడారాల్లో 6 రోజులు ఉండమంటావేటి అంటే, నీ పిల్లలు తెలుసుకోవాలా, గుడిసే బ్రతికైన నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నీ దేవుడని యెహోవాను స్తుతించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు యొక్క ఆశీర్వాదానికి కారణం అదే. తన ఓల్డ్ లైఫ్ని మర్చిపోలేదు, తన పాత జీవితాన్ని మర్చిపోలేదు. మేకాలు పెద్ద కటింగ్ ఇచ్చింది, ఏ ప్రిన్స్లీ రాయల్టీ, కింగ్లీ రాయల్టీ లేదా అంటే, పిచ్చోడినన్నా అయిపోతాను నా దేవుని కొరకు, గెట్ లాస్ట్ అన్నాడు అంతే. కేర్ చేయొద్దు, నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి ఆడు చూస్తున్నాడు, ఈడు చూస్తున్నాడు, నా రాయల్టీ ఏంటి, డోంట్ కేర్ దెమ్. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని మహిమపరచు. చివరిగా ఒకే ఒక పాయింట్ నేను చెప్పి ఐ వాంట్ టు క్లోజ్ మై సర్మన్. యాకోబు గారికి ఎంతమంది భార్యలండి? యాకోబు గారికి 2 భార్యలు. వాళ్ళ పేర్లేంటి? లేయా, రాహేలు. ఇద్దరు ఉపపత్నులు, వాళ్ళ దాసీలు. వాళ్ళ పేర్లేంటి? బిల్హా, ఏంటది, లేయా, రాహేలు. తర్వాత లేయా భార్య, నెక్స్ట్ రాహేలు, తర్వాత 2 ఉపపత్నులు ఉన్నారు కదా. బిల్హా కాదు, సరే వాట్ ఎవర్, తీసారా? ఓకే, వాళ్ళతో మన పని లేదు ఇప్పుడు. బిల్హా, జిల్ఫా వాళ్ళేనా కదా? సరే, 4 ఉన్నారు. ఓకే, నేను వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మెయిన్ వైఫ్స్ ఇద్దరే. వాళ్ళిద్దరు ఎవరు? ఉపపత్నులు. వాళ్ళిద్దరు ఉపపత్నులు, వీళ్ళిద్దరు భార్యలు. ఫస్ట్ భార్య ఎవరు? లేయా. రెండో భార్య రాహేలు. కానీ యాకోబు గారు ఎవరిని లవ్ చేశాడు? రాహేల్ని లవ్ చేస్తే, రాహేల్ని పెళ్లి చేస్తున్నానని చెప్పి వాళ్ళ మామ చీకటి అయిన తర్వాత లేయని పంపించాడు. ఉదయం లేచేటప్పటికి మామ కొంప ములిగింది, ఏంటి మామ ఎలా చేసావు, చీకటి పడిందని చెప్పేసి గుడ్డిదాన్ని లోపలికి పంపించేవి ఏంటి అన్నాడు. అరే నాయనా, మా ఊర్లో చట్టం రా, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయం, సర్లే ఇంకో 7 సంవత్సరాలు చేసి దాన్ని నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇది ఎక్కడ చీటింగ్ రా బాబు, నువ్వు మోసగాడు. అసలుగే నేను ఎవరినన్నా పిల్టి కొట్టేసి మోసగాడిని అయితే నాకే టోపీ పెట్టావు అనుకున్నాడు. మొత్తానికి 2 భార్యలు వచ్చారు. భార్య అయిపోయిన తర్వాత నేను చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ అమ్మాయి లేక అబ్బాయి నీకు భార్య అవనంత వరకు వేరు, నువ్వు భార్య అయిపోయిన తర్వాత ఎలాగున్నా ప్రేమించవలసిన బాధ్యత మనకుంది. ఆవిడి భార్య అయిన మరుక్షణంలో నీ దృష్టికి ఆవిడ ఐశ్వర్యరాయ్. ఈయన నీకు భర్త అయిపోయిన మరుక్షణంలో ఈయన నీ దృష్టికి సల్మాన్ ఖాన్ అయిపోవాలి, అది ఇంకా మంచోడన్నా. అంతేకాని నేను ఏదో అనుకున్నాను, పెళ్ళయిన తర్వాత ఏమీ లేదు, అప్పుడు ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు వేస్ట్ అసలు నేను, నాకు ఎంత అందమైన అమ్మాయిలు నన్ను ప్రపోజ్ చేశారో. అలాంటి మనసు ఉందా? నీ లైఫ్లో సమాధానం ఉండదు, నీ లైఫ్లో దేవుని ఆశీర్వాదం ఉండదు. ఎవరిని దేవుడు నీకు భార్యగా ఇచ్చాడో, ఎవరిని దేవుడు నీకు భర్తగా ఇచ్చాడో, ఆవిడే నీ దృష్టికి మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అవ్వాలి. ఆమెలోనే దేవుని అందం, ఆమెలోనే దేవుని ఆశీర్వాదం, ఆమెలోనే నీ తృప్తి, ఎవ్రీథింగ్ ఉండాల. పెళ్ళి అయిపోయాక ఈ జబ్బు కలిదిరా బాబు అని చెప్పి
క్లియర్గా ద్వేషించాడు కనబడిపోయింది దేవునికి. లేయా ద్వేషింపబడింది, రాహేలు ప్రేమింపబడింది. ఈ క్లియర్ వ్యత్యాసాన్ని దేవుడు చూసిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? లేయా పట్ల జాలి చూపించాడు. దేవుడు జాలి చూపించడానికే మనిషి జాలి చూపించడానికి చాలా తేడా ఉంది. మనిషి మనం జాలి చూపించానుకో, అయ్యో పాపమే అంటాం. దేవుడు అయ్యో అన్నాడంటే అయ్యోతో మిగలదు. ఆ అయ్యో వల్ల కార్యరూపం దాల్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అయ్యో మేనిఫెస్టేషన్ అయిపోద్ది. ఆ అయ్యో ఏమైందంటే ఈవిడ గర్భం తెరవబడింది. ద్వేషింపబడిన దాని గర్భం తెరవబడింది, ప్రేమింపబడిన దాని గర్భం తెరవబడలేదు. ఈమెతో బహు తక్కువ కాపురం చేస్తే ఈమెతోనే ఎక్కువ కాపురం చేస్తున్నాడు, ఈమె ద్వారా బిడ్డలు కావాలని. కానీ దేవుడు ఈమెకు బిడ్డనిచ్చాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే లేయాకి బిడ్డ పుట్టేసాడో, ఆ బిడ్డను తీసుకున్న వెంటనే లేయా పేరు పెట్టాలి కదా. ఆ రోజుల్లో పేర్లు సందర్భానుసారంగా పెడతారు. లేయా పుట్టిన బిడ్డను తీసుకుని, ఈసారి మా ఓడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? దాని దగ్గరికి వెళ్ళడు, చచ్చినట్టు నా దగ్గరికి వస్తాడు. ఈసారి నన్నే ప్రేమిస్తాడు, నా భర్త నన్నే ప్రేమిస్తాడు అనే ఉద్దేశంతో రూబేను, నన్నే ప్రేమించును అనే మాటకు అర్థం ఇచ్చే రూబేను అని పేరు పెట్టింది. ఈయనేం చేశాడు? కొడుకుని ప్రేమిస్తున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కొడుకును ముద్దెట్టుకుంటున్నాడు, మళ్ళా రాహేల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎక్కడ కూడా రా బాబు. మరలా దేవుడు దయ చూపించాడు. మరలా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఈసారి రెండో బిడ్డ పుట్టినప్పుడు దేవుడు నా మీద దయ చూపి మరలా దానికి పిల్లలు లేకుండా నాకే బిడ్డనిచ్చాడని చెప్పి షిమ్యోను దయ చూపించాడు అని అర్థం ఇచ్చే షిమ్యోను పెట్టింది. అయిపోయింది. స్టిల్ అక్కడికి వెళ్తున్నాడు. మూడోసారి మరలా ఈమె గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఆమె గర్భాన్ని తెరవలేదు. మూడోసారి బిడ్డను తీసుకున్న తరువాత ఆమె ఆ మూడో బిడ్డను తీసుకుని ఏం పేరెట్టింది తెలుసా? ఈసారి ఎక్కడికి వెళ్తాడో వచ్చి తీరతాడు, నన్నే హత్తుకొనను అనే పేరు గల లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకి అర్థం ఏంటి? హత్తుకొనను అని అర్థం. అంటే ముగ్గురికి పేర్లు ఎవరిని బేస్ చేసి పెట్టింది? ఆ లాయిని మనసులో పెట్టుకుని పెట్టింది. నన్నే ప్రేమిస్తాడు, నా మీద దయ చూపుతాడు, నన్నే హత్తుకుంటాడు. ముగ్గురిని కన్నా ఆమెనే ప్రేమిస్తున్నాడు అనుకుంది. ఎలా రా బాబు అనుకుంది. మరలా నాలుగో గర్భాన్ని ఈమెనే తెరిచాడు దేవుడు. మరలా రాహేలుని తెరవలేదు. ఈసారి నాలుగో బిడ్డను చేతితో పట్టుకున్న తర్వాత ఎంతకాలము చేసిన మిస్టేక్ ఈసారి చేయలేదు లేయా. ఈ గడిచిన 3 సార్లు తన భర్తని మైండ్లో పెట్టుకుని పేరు పెట్టింది. ఈసారి తన భర్తను తన మైండ్లో తీసేసి, నాయనా నా భర్త నా మీద దయ చూపకపోయినా నువ్వు నా మీద దయ చూపితే నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలనయ్యా, నీకే నా స్తుతి అని పేరుతో యోధా అని పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని పెట్టింది? యోధా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. గమనించండి, భర్తని మైండ్లో పెట్టుకుని పేరు పెట్టిన ముగ్గురు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి? యోధా జీవితం ఎలాగుంది? స్తుతి నాయనా నీకే అని తన బిడ్డ యోధాను పెడితే యోధాలో నుంచి వచ్చారు యోధా కొదమ సింహాలు. యోధాలో నుంచి వచ్చాడు దావీదు, యోధాలో నుంచి వచ్చాడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి యొక్క బలం ఎంతో చూడండి. ద ఫ్రూట్ ఆఫ్ ప్రైజ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నువ్వు స్తుతిస్తూ ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తుతి నీకు తేలేని బ్లెస్సింగ్ అంటూ లేదో. నువ్వు ప్రార్థనతో కొట్టిన ద్వారము తెరవబడకపోతే ఈ రోజు నుంచి దేవుణ్ణి నీ హృదయంతరంగముతో దేవుని స్తుతించు. నీ కొరకు దేవుడు ఆకాశ వాకిట్లను తెరుస్తాడు. నువ్వు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా గొప్ప వాటితో దేవుని స్తుతిస్తాడు. దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ రోజు నుంచి నాయనా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను, వాక్యాన్ని చదవడం, చెప్పడం, ధ్యానించడం నేర్చుకున్నాను, స్తుతించడం నాకు నేర్పు ప్రభు అని దేవుణ్ణి అడుగు. 1-2 పాటలు నేర్చుకో. బైబిల్తో పాటు పాటల పుస్తకాన్ని క్యారీ చేయి. నీ సెల్ ఫోన్లో నీకు వచ్చిన పాటలు 2 పాటలు ఫోటోలు తీసుకుని పడుకునే ముందు ఒక్క పాటన్నా స్తుతించి పడుకో. దాని ఆశీర్వాదం నువ్వు పొందకపోవు. ఈ రోజు నుంచి నీ ప్రార్థనతో పాటు దేవుని స్తుతించు. ప్రార్థన చేయలేని కార్యాలు నీ స్తుతి నీ మీదకి దేవుని ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలందరినీ దేవుడు స్తుతించు వారుగా చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహిమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితంలో నిన్ను స్తుతించుట ఎంత అవసరమో మాకు చెప్పావు.
నిన్ను స్తుతించడానికి నేను పిచ్చివాడుగానైనా సరే నేను అయిపోతానన్నాడు భక్తుడైనటువంటి దావీదు. అందుకు నేనైనా ప్రభువా నా హృదయానుసారి అన్నావు నాయన. ఇదిగో ఈ రాత్రి నాయన చక్కటి వాక్యం మాకిచ్చావు. నీ వాక్యముతో మమ్మల్ని ఉజ్జీవపరిచావు. నీ పరలోకము మన్నాను ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో వారి ఎన్ని కష్టాల్లో ఉన్నా, కష్టాలు తీరిన తర్వాత స్తుతి కాదు, కష్టాలు తీరక ముందే నా ప్రభువుని నా హృదయంతరంగముతో స్తుతిస్తాను. పౌలు శీలల వలె స్తుతిస్తాను. ప్రార్థనలతో సాధించలేని కార్యాన్ని స్తుతులతో నేను సాధిస్తాను. యెహోషాపాతులాగా స్తుతులనే నా ప్రభువుకి పంపించి నా ప్రభు సన్నిధిని నా మధ్యకు చేర్చుకుని నా శత్రువులపై విజయం పొందుకుంటాను, నా లేమిలో సమృద్ధి పొందుకుంటాననే విశ్వాసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నిన్ను స్తుతించు వారిగా చేయండి. మా జిహ్వ ఫలములను మీకు ఇచ్చేవారిగా చేయండి. మా స్తుతులను ఒక ధూపము వలె మీ సన్నిధికి అనునిత్యము చెల్లించు వారిగా చేయండి. మా టాలెంట్స్ని ప్రభువా పైకి మాత్రమే కాక ఆత్మతో సత్యముతో మాకిచ్చిన తలాంతులను నేను స్తుతించి ఆరాధించటానికి ఉపయోగించి నీ ఆత్మ అభిషేకముతో దీవింపబడే భాగ్యము మా అందరికి దయచేయండి. ఇదిగో ఇంపాక్ట్ మినిస్ట్రీని దీవించండి. నా సహోదరుడు బ్రదర్ డానియను ఆయన యొక్క మినిస్ట్రీని దీవించండి. ఆత్మతో సత్యముతో నేను స్తుతించి ఆరాధించి నీ ఆత్మ పూర్ణులుగా నమ్మకమైన నీ పరిచర్య, బలానమ్మకమైన నా మంచి దాసుడా, చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను అధిపతిగా చేస్తాననే వాగ్దానం నీ ద్వారా పొందుకునే విధంగా ఆత్మతో సత్యము భారముతో నిన్ను స్తుతించి ఆరాధించి నీ ఆత్మను ప్రభువా బహుబలముగా అభిషేకముగా పొందుకుని అయ్యా నీ యొక్క సేవలో ముందుకు సాగే భాగ్యము ఈ ఇంపాక్ట్ మినిస్ట్రీస్కు నా సహోదరు డానీకు అండ్ టీంకి ఈ రాత్రి ఈ వాక్యము విని వాక్యమును విన్నట్టుగా విడిచిపెట్టడం కాకుండా ఈ రాత్రి నుంచి ప్రతి దినము నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే నిర్ణయము తీసుకున్న వారికి సహాయము చేసి ఆ విధంగా చేసి దీవింపబడే నీ కృప మా అందరికీ దయచేయమని సర్వశక్తిమంతుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మంచిగా శ్రద్ధగా విన్నారు. అందరికీ వందనాలు.